ఈరోజు మీ పిల్లలకి జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, మోషన్స్ వచ్చినా, ఇండైజెషన్ ఏర్పడినా పీడియాట్రిషియన్ ఎలా కలుస్తారో మీ పిల్లల్లో జరిగేటువంటి మానసిక వ్యాకులతల్ని, మానసిక మార్పుల్ని, ప్రవర్తన మార్పుల్ని ఎమిడెంట్లీ మానసిక వైద్యుని కలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ పిల్లవాడి యొక్క ఈ యొక్క ఇంటర్నెట్ అడిక్షన్స్ కానీ, మొబైల్ అడిక్షన్స్ కానీ, లేదంటే అకాడమిక్ ఫెయిల్యూర్స్ కానీ, అకాడమిక్ బ్యాక్వర్డ్నెస్ కానీ, కాగ్నేటివ్ డిఫికల్టీస్ కలిగినప్పుడు దాన్ని మనం గుర్తించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఉదాహరణకి కొందరిలో ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కూడా కలిగి ఉంటారు. కానీ ఇంటర్నెట్ గేమింగ్ అడిక్షన్ వల్ల డైరెక్ట్గా ADHD వస్తుందని నేను చెప్పను. కానీ ఇంటర్నెట్ అడిక్షన్ కలిగిన వాళ్ళల్లో, ఇంటర్నెట్ గేమింగ్ అడిక్షన్ కలిగిన వాళ్ళల్లో ADHD సిమ్టమ్స్ అనేటివి ప్రభావితం అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవి రీసెర్చ్ స్టడీస్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్డర్ డయాగ్నోస్ అయ్యి వాళ్ళల్లో ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ ఇది కూడా ఒక న్యూరో కాగ్నిటివ్ డెవలప్మెంటల్ డిజార్డర్, ఇది కూడా ఒక ప్రమాదకరమైంది. దీంట్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ ప్రభావితం అయ్యేదానికి ఆస్కారం ఉంది కనుక ఇది ఒకదానికొకటి అవినాభావ సందర్భం వరస్ట్గా మారేదానికి అవకాశం ఉంది కనుక దీన్ని మనం ప్రాథమికంగా ఒక మానసిక వైద్యుడిని కలిసి దాని యొక్క పరిణామాల గురించి, దాని యొక్క స్థితి మైల్డ్, మోడరేట్, సివియర్ అని తెలుసుకొని దానికి తగినటువంటి సైకలాజికల్ బిహేవియరల్ టెక్నిక్స్ని మీరు పొందగలిగితే తల్లిదండ్రులు పేరెంటింగ్ ట్రైనింగ్ ఉంటుంది, తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఉంటుంది, పిల్లలకి కౌన్సిలింగ్ ఉంటుంది. అలాగే సూపర్వైజ్డ్ అంటే టీచర్స్ ఎవరైతే ఉన్నారో, స్కూల్ వాతావరణం టీచర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ స్కూల్లో కూడా కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకొని పిల్లల్లో మార్పులు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుందండి. కనుక మానసిక వైద్యుడిని కలవడం ముఖ్యం. కొన్ని సందర్భాలు ఇందాక మీకు చెప్పాను, డోపామిన్ యొక్క సీక్రేషన్స్ కానీ, డోపామిన్ యొక్క పరిస్థితుల మార్పులు వస్తాయి, అమిగ్డల్లో మార్పులు వస్తాయి, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్లో అంటే డెసిషన్ మేకింగ్లో కూడా మార్పులు వస్తున్నాయి కనుక, ఇది బయలాజికల్గా కూడా మార్పులు వస్తున్నాయి కనుక ఒక సైకియాట్రిస్ట్ని కూడా కలవడం ద్వారా సివియారిటీని బట్టి కొన్ని మెడికేషన్స్ కూడా, అంటే ఈ యొక్క ఓవర్ యాక్టివిటీ లేదంటే స్లీప్లెస్నెస్ కానీ, ఆ డిప్రెసివ్ కాగ్నిషన్ లాంటివి ఉంటే వాటికి మెడికేషన్స్ కూడా ఉపయోగపడతాయని కూడా వాళ్ళని కూడా కలవడం కూడా మంచిది. ఎందుకంటే దీనివల్ల వరస్ట్ కండిషన్కి, సూసైడల్ టెండెన్సీస్కి పోకుండా అక్కడ నుంచి మార్చుకుంటూ సరైన జీవనం పొందే విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు.